హలో. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజు ఒక మంచి చిన్ని వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాననమాట. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా చక్కగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తున్నారు కదా! నేను కూడా చూసి చూసి బాగా ఇన్‌స్పైర్ అయిపోయాననమాట. సో, నేను కూడా చేసేద్దాం అన్నట్టు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, ఏ విధంగా ఉందన్నది మీకు ఒక చిన్న వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. కష్టంతో కూడుకున్న చిన్న ఇష్టమైన పని అన్నట్టుందనమాట. అంటే మరీ కష్టమేం కాదండి. కాకపోతే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సొస్తది. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మనం స్పెండ్ చేస్తే గనక మంచిగా మనం అనుకున్నట్టు మనకు కావాల్సిన జ్యువెలరీ అయితే మనం తయారు చేసుకోవచ్చనమాట. దీనికైతే నేను ఓహెచ్‌పి షీట్స్, కుందన్స్, కాసులు అండ్ గ్లూ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. చాలా అనిపించిందండి. అంటే మనకి కావాల్సినవి మనకు మనమే తయారు చేసుకుంటే చాలా బావుంటుంది కదా! సో, ఫస్ట్ అయితే నేను ఈ కాసులతో తయారు చేద్దాం అనుకున్నాను. సో, వెంటనే లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అయితే చిన్న మార్కర్‌తో అవుట్‌లైన్ అయితే గీసేసుకొని దాని మీద ఈ కాసులు స్టిక్ చేసుకున్నాననమాట. B7000 గమ్ అనేది కూడా మీషోలో అవైలబుల్‌గా ఉంది. సో, ఇవన్నీ కూడా మీషోలో అవైలబుల్‌గా ఉన్నాయి. మనం బయటకి వెళ్ళి అన్ని షాప్స్ తిరగకుండా మనమే హ్యాపీగా ఇంట్లో కూర్చొని మనం ఆన్‌లైన్ ఆర్డర్ తీసేసుకొని హ్యాపీగా మనమే తయారు చేసుకోవచ్చనమాట. సో, ఓహెచ్‌పి షీట్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. మెయిన్ మనకు కావాల్సింది అదే అనమాట. మనకు నచ్చిన షేప్ ఏ డిజైన్ కావాలో ఆ డిజైను మనం మార్కర్‌తో అవుట్‌లైన్ అయితే గీసుకొని దాని మీద మనం స్టిక్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. మనకు నచ్చిన డిజైన్స్ అయితే మనం స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంచెం ఓపిక అండ్ టైం కూడా ఉండాలనమాట. ఈ 2 ఉంటే గనక మనకు నచ్చిన డిజైన్ మనమే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనకి చిన్న పిల్లలుంటారు. మనం కూడా చక్కగా ఫంక్షన్స్‌కి అది వెళ్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనకి హెయిర్‌కి పెట్టుకుంటే చాలా మంచి ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ మనమే అవుతాము. ఎందుకంటే ఇవన్నీ బయట పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో, మనమే తయారు చేసుకుంటే తక్కువలో అయిపోతుంది. అండ్ ఏం లేదండి. కొంచెం టైము అండ్ కొంచెం పేషెన్సీతో మనం తయారు చేసుకోవడమే లేట్ అనమాట. సో, నేనైతే ఈ విధంగా నాకు నచ్చిన డిజైన్‌లో నేను స్టిక్ చేసేసుకొని, ఆ తర్వాత ఓహెచ్‌పి షీట్‌ని ఇలా 1 బై 1 కట్ చేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే దేనికది సెపరేట్‌గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా నీట్‌గా దగ్గరికి కట్ చేసేసుకోవాలనమాట. ఆ షీట్ అనేది కనిపించకుండా లోపల వరకు కూడా కట్ చేసుకోవాలి. ఈ గ్లూ అనేది కొంచెం ఆరడానికైతే టైం పడుతుంది. అంటే మరీ ఎక్కువ టైం ఏం కాదండి. ఒక 3, 4 మినిట్స్ అయితే మనం స్టిక్ చేసి కొంచెం అలా వదిలేయాలి. చాలా మంచి గ్లూ అండి. చాలా స్టిక్ అవుతుందనమాట. అస్సలు ఊడనే ఊడదనమాట. వాటర్ వాటర్‌లో ఉన్నా కూడా అవేమి ఊడవు. చాలా పనిచేస్తుంది ఆ గ్లూ. ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇప్పుడైతే ఈ మేకింగ్ వీడియోస్‌కి కూడా మేకింగ్ చేసేదానికి కూడా ఈ గ్లూనే యూజ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా అవుట్‌లైన్ ఉన్న ఓహెచ్‌పి షీట్ కూడా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా! ఆ ఎడ్జెస్ కూడా చిన్న సిజర్‌తో అయితే మనం కట్ చేసుకోవాలనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నేనింకా పూర్తిగా ఆరకుండానే మీకు చూపించడం కోసం అయితే కట్ చేసి చూపిస్తున్నాను. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గనక మెటీరియల్స్ లింక్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. మన ఇంట్లో పిల్లలుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు స్కూల్‌లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి మనం అస్తమానం బయట కొనాలంటే చాలా కాస్ట్ అండి. అదే మనం చక్కగా కొంచెం టైం కేటాయించుకొని వీక్లీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ చక్కగా కేటాయించుకొని మనకు నచ్చిన డిజైన్స్ అయితే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లలకి కావచ్చు, మనకు కావచ్చు, మన ఫ్రెండ్స్‌కి కావచ్చు ఎవరికైనా చక్కగా మనమే రెడీ చేసి ఇవ్వచ్చనమాట. ఆ తర్వాత ఇదేమో వాక్స్ షీట్ అనమాట. ఇవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఓహెచ్‌పి షీట్‌కి మనం కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బ్యాగ్స్ కూడా సరిగ్గా అది ఎంత షేప్ ఉందో అంత షేప్‌లో మనమైతే కట్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. మెయిన్ కావాల్సింది మనం నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని, దానికి మన దగ్గర ఉన్న కుందన్స్, కాసులు ఏముంటే అవి స్టోన్స్ ఇవన్నీ కూడా చక్కగా నీట్‌గా
స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉండాలి. అలాగని చెప్పేసి ఎండలో అది పెట్టొద్దండి. ఫ్యాన్ గాలిలోనే ఉంటే సరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత ఇలా వ్యాక్స్ షీట్ అనేది ఆ షేప్‌కి తగ్గట్టు కట్ చేసేసుకొని, మళ్ళీ గ్లూ పెట్టుకొని స్టిక్ చేసేసుకోవడమే. అంతే, చాలా చాలా సింపుల్. కాకపోతే కొంచెం మనం ఓపికగా చేసుకోవాలి, అదొక్కటే అండి. నచ్చిన ఐటెమ్ చేసుకోవడంలో ఎంత ఓపికగా అయినా చేసుకోవచ్చు అంటారా? అవునండి. మనకి నచ్చిన ఐటెమ్ కావాలి అంటే, మనకు నచ్చిన విధంగా మనం రెడీ అవ్వాలి అంటే, మనం ఓపికగా తయారు చేసుకోవడమే. నాకైతే ఇవన్నీ అయ్యేసరికి ఇంచుమించు ఒక 1 అవర్ అయితే పట్టిందండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా! నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి 1 అవర్ పట్టింది. అలా కంటిన్యూగా ఇంట్రెస్టింగ్‌గా చేస్తే గనుక ఇంకా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఆ తర్వాత హెయిర్ పిన్స్ అనమాట. హెయిర్ పిన్ మధ్యలో పెట్టి తర్వాత వ్యాక్స్ షీట్ కట్ చేసుకున్నాం కదా! అదైతే స్టిక్ చేసేయడమే, చాలా సింపుల్ కదా! ఈ పిన్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాననమాట. ఈ మధ్య ఈ వీడియోస్ చూసి చూసి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎలా అయినా తయారు చేయాలని చెప్పేసి మొత్తం అన్నీ ఆర్డర్ చేసేసుకున్నాను. ఆర్డర్ చేసుకొని ఈ విధంగా ట్రై చేస్తున్నాననమాట. ఇది డే 1 అనమాట. సో, డే 1 ఏ మోడల్ అయితే నేను తయారు చేయాలి అనుకున్నానో, ఆ మోడల్ తయారు చేసి మీకైతే చూపిస్తున్నాను. ఇలా రెగ్యులర్‌గా ఏదో ఒక జ్యువెలరీ అయితే, హెయిర్‌కి సంబంధించిన జ్యువెలరీ అయితే నేను ఆహ్, చేసి పెడదాం అనుకుంటున్నాను. మీకేమైనా నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక ఎప్పటికప్పుడు నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. రెడీ అయిపోయిందండి మొత్తం అంతా కూడా. మొత్తం నేనైతే 5 అయితే చేశాను. అసలు ఏ విధంగా వస్తాయని చెప్పి ట్రైల్ కిందనమాట. సో, ఫస్ట్ టైమ్ కదా! సో, ఈ 5 చేద్దాం అన్నట్టు నాకు స్టార్టింగ్ కాసులైతే సెలెక్ట్ చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారి కాసులైతే వచ్చాయన్నమాట. చాలా బావుందండి. ఆహ్, మన చేతులతో మనం తయారు చేసుకొని, మనం వేర్ చేసినా లేదా మనం పెట్టుకున్న చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! లేదంటే మన పిల్లలకి పెట్టినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ కాదు, చాలా మంచి మంచి డిజైన్స్ మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో, మంచి డిజైన్‌తో అయితే మీ ముందుకొస్తాను. ఇది నచ్చిందా? నచ్చితే గనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇవి నా హెయిర్‌కి కూడా నేను పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు అందరూ ఇవే పెట్టుకుంటున్నారు కదా! పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి, ఏదన్నా మంచి మంచి అకేషన్స్ టైమ్‌లో క్లాసికల్ డాన్సెస్ వేసే పిల్లలుంటారు. వాళ్ళకి భలే ఉంటాయండి ఇవన్నీ కూడా. ఇంకా పెద్ద పెద్ద సైజ్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. అంటే మన క్రియేటివిటీకి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడే చాలా మంచిగా వచ్చేయిందనమాట. నెక్స్ట్ వీడియోస్‌లో కూడా ఇంకా మంచి మంచి ఆహ్, డిజైన్స్ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేస్తారని, ఏ విధంగా ఉందో కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు నా హెయిర్ మీద ప్రయోగం అనమాట. అంటే ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టి చూపిస్తే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. సో, ఎవరు లేరు కాబట్టి, మా పాప కూడా లేదు కాబట్టి నా మీదే నేను ట్రయల్ వేసుకున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే గనక లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలే మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. బాయ్.